వెల్కమ్ టు కీర్తిశ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్న చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లతో భేటీ. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేసీఆర్ సూచనలు ఇవ్వాలన్న రేవంత్. అధికారం ఉంటేనే వస్తా, లేదంటే ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యలు. కడపలో కరోనా కేసు నమోదు కాలేదు. డిఎంహెచ్ఓ నాగరాజు క్లారిటీ. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతోనే ఆ మహిళ కడప రిమ్స్ కు వచ్చారని వెల్లడి. ఇలాంటి లేనిపోని అసత్య ప్రచారాలు చేయొద్దంటూ కోరిన డిఎంహెచ్ఓ నాగరాజు. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణల తొలగింపు. నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా డీకే అరుణ. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ. వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో విచారణ. కోర్టు అనుమతితో 2 రోజుల పాటు కస్టడీ. విజయవాడ సబ్ జైలు అంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు. వార్త వివరాల్లోకి వెళ్తే, న్యూఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా కాలం గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జితేంద్ర సింగ్ లతో ముఖ్యంగా నిధులపై చర్చించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో నీటి ప్రాజెక్టులపై సంప్రదింపులు జరిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. దేశాన్ని నూతన ఇంధన రంగంలో ముందుకు నడిపే అంశంపై సీఎం చంద్రబాబు ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. విమానయాన, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి ముమ్మరం చేయాలన్న లక్ష్యంతో సీఎం తన ఢిల్లీ పర్యటనను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. సంగారెడ్డిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్ల అనుభవంతో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలి అన్నారు. వరి పంటకు బోనస్ ఇస్తున్నామని, రైతుల అప్పులు తీరుస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ లో పడుకోవడం ప్రజలే ఎలా చూస్తారో చూసేద్దామని కేసీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జహీరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థానికుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల తరువాత రాజకీయాలు కాకుండా అభివృద్ధికే మొగ్గు చూపుతామన్నారు. అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాద్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ షెట్కర్ గారు చెప్పిండ్రు, దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, అదేవిధంగా శాసనసభ్యులు చెప్పిండ్రు. తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో, అదే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఏమి నిధులు అవసరమవుతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత. తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను నీకు మంజూరు చేస్తా. మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు, అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు, ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, జహీరాబాద్ కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నారాయణ ఖేడ్ కు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని గ్రామ మంటపాలు పాడిన గొప్ప నాయకురాలు, మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజనరసింహ గారు నా దగ్గరికి వచ్చి
ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది. ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు, భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు. వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి, వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు తొందరలోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. అదే కాదు ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు, అదే విధంగా మా పెద్దలు సురేష్ శెట్కర్ గారు, అదే విధంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, చైర్పర్సన్ గారి తరపున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశారు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు, స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా జగ్గారెడ్డి గారు తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోగ్యం, సంక్షేమం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక అభివృద్ధి పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజల మేలు కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. త్యాగాలతో కూడిన పోరాటం, మా తెలంగాణ మాకు కావాలి అని పోరాటం. ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. సరైన సమయంలో 2013-14లో ఒక రాష్ట్రాన్ని విభజించి పార్టీ నష్టము జరుగుతున్నా, జాతీయ పార్టీకి నష్టము జరుగుతున్నా తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కళ సాకారం చేసింది సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఒక్కొక్క వాగ్దానం ప్రధానంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఆచరణలో తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1931లో మొదటిసారి కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారి వారి పాదయాత్రలో చెప్తుండే, జిత్నీ కిస్కి ఆబాదీ అంత వాటా ఉండాలని చెప్పిండు. అందరం అనుకుంటుంటే ఇది ఏం వాదన, ఇది ఏం వాదన అని అర్థం కాకపోతుండే. కానీ ఆ వాదన ఇంకా ఒక ఆలోచన ఉన్నది. ఏ కుటుంబము బీసీలే కానీ, ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, మైనారిటీసే కానీ వాళ్ళకు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము అని ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే దాని ఆచరణ సాధ్యం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మీ అందరికీ గుర్తుండాలి, 2009లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4% రిజర్వేషన్ మైనారిటీ సోదరులకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిది. ఇలా ఎంతో మంది, లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ, 35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే
జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడి పక్కనే ఉన్న నాలాపై కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను అధికారులు ఉదయం 6 గంటల నుంచే కూల్చివేస్తున్నారు. దాదాపు 500 గజాల స్థలంపై అక్రమంగా నిర్మించిన భవనాలు ప్రస్తుతం హైడ్రా బుల్డోజర్లతో నేలమట్టమవుతున్నాయి. నాలాపైనే నిర్మాణాలు కొనసాగుతున్నట్టు గుర్తించిన అనంతరం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భారీ భద్రత మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రజా ఆస్తిని ఆక్రమించే వారిని చూడకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నాలాలు, చెరువులు, రోడ్లపై అక్రమ కట్టడాలు ఎంతటి స్థాయిలో అయినా కూల్చివేస్తున్నారు. కడప జిల్లాలో కరోనా కేసు నమోదైందని జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య అధికారి నాగరాజు స్పష్టతనిచ్చారు. రిమ్స్ కు వచ్చిన మహిళకు కరోనా కాదు, మామూలు దగ్గు, జలుబు, జ్వర లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. వాస్తవాలను తెలియకుండానే కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనవసర భయం సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు అలర్టుగా ఉండాలని, కానీ ఒత్తిడికి లోనవద్దని సూచించారు. ప్రభుత్వ సూచనలతో పాటుగా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇలా అవాస్తవ ప్రచారాలతో ఆరోగ్య సిబ్బందికి, రోగులకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు సమాజానికి మంచివి కావన్నారు. కరోనా వైరస్ గురించి అధికారిక సమాచారం లేనిదే నమ్మకూడదని కోరారు. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఇచ్చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ తెలంగాణకు చెందిన ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక పదవిని అప్పగించింది. భారత ఆహార సంస్థ కన్సల్టేటివ్ కమిటీకి రాష్ట్ర చైర్పర్సన్గా ఆమెను నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకం ద్వారా తెలంగాణలో ధాన్యం సేకరణ, ఆహార ఉత్పత్తులపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి, సేకరణలో ఉన్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫారసులు ప్రభుత్వానికి అందించనుంది. ఈ కమిటీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వినూత్న మార్గాలను సూచించనున్నారు. కొత్తగా బాధ్యతలు అప్పగించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతపై కీలక నిర్ణయాలకు ఇది దోహదపడుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టు నుంచి తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది. తన అరెస్టు సమయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డి ద్వారా కోర్టులో వినిపించారు. అరెస్టు అక్రమం అంటూ రాజ్ కసిరెడ్డి స్వయంగా కూడా పిటిషన్ వేశారు. అయితే తాజా విచారణలో ఈ 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ఖండించింది. బెయిల్ మంజూరు కావాలన్న అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ప్రస్తుతం ఉన్న ఆధారాల కింద విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో టెనహరి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి చిక్కులు తప్పలేదు. పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే న్యాయవాది సమక్షంలో విచారించాల్సిందిగా పోలీసులకు సూచనలు ఇవ్వడం గమనార్హం. కస్టడీకి తీసుకునే ముందు వంశీని జైల్లో ఆయన భార్య కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. నకిలీ పట్టాల వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారులు, మద్దతుదారులు, పోలీసులు విచారించగా వంశీపై విచారణ కీలకంగా మారింది. ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ దర్యాప్తు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖ బయటకు వస్తుందని నేను 10 రోజుల ముందే చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది బీఆర్ఎస్లో అవినీతి సొమ్ముల పంపకాల పంచాయతీ ఫలితమని ఆయన పేర్కొన్నారు. కవితపై పార్టీ అగ్రనేతలు అసంతృప్తిగా ఉన్నారని, ఆమెను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పదవులు, ఆస్తుల విషయంలో కవితలో అసంతృప్తి ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె స్వయంగా అభ్యర్థులను రంగంలోకి దింపాలని చూస్తోందని చెప్పారు. బీఆర్ఎస్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్ చాట్లో చాలా స్పష్టంగా చెప్పాను. టీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట నడుస్తుందని, ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అలవి కానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవుపడుతున్నది. దాదాపు 8,000 ఎంపీటీసీలు ఉంటాయి. 8,000 ఎంపీటీసీలు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జ్లకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది. ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. నేను 10 రోజుల క్రితమే చెప్పిన, ఖచ్చితంగా ఈ పంచాయతీ బయటకు వస్తుందని చెప్పిన, ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్ళి ఆమె దుకాణం ఆమె పెట్టుకొని ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుందని చెప్పిన. ఇదే జరగబోతున్నది. ఈరోజు కవిత లెటర్ చాలా స్పష్టంగా, తండ్రికి రాసిన లెటర్లో ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. టీఆర్ఎస్కి వారసుడిగా కేటీఆర్ని చేస్తూ ఉన్నాడు, మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్కే ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టమవుతా ఉన్నది. ఇదంతా కూడా
బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై సామా రామ్మోహన్ ఘాటుగా స్పందించారు. కావాలంటే కవితను పక్కన పెడతారు, కానీ బీజేపీకి ఎదురుగా నిలిచే సాహసం మాత్రం బీఆర్ఎస్ లీడర్స్ కి లేదన్నారు. కవిత బీజేపీపై పోరాటం చేద్దామన్నా ఆమెను రాజకీయాల నుంచి తప్పించే పని చేస్తారే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టంగా రాదన్నారు. బీఆర్ఎస్ లో అనేక నెగిటివ్ అంశాలు, లోపాలు, అసంతృప్తులు, అవినీతి వ్యవహారాలను స్వయంగా కవిత తన లేఖ ద్వారా బయటపెట్టినట్లు వ్యాఖ్యానించారు. కవిత లేఖ బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు, అంతర్గత తగాదాలు బహిర్గతం చేస్తోందని రామ్మోహన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీలో వర్గపోరు, అసంతృప్తుల్ని మరోసారి హైలైట్ చేస్తున్నాయి. లేఖ తన తండ్రికి ఏదైతే ఉందో తన లోపల ఉంటున్నటువంటి బాధని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదే అంశాన్ని నేను ఈ నెల 14వ తారీఖు గాంధీభవన్ నుంచి నా యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు చీలికలు వచ్చినాయి. ఎవరి ఉనికి కోసం వాళ్ళే కొట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేటీఆర్ తన యొక్క ఆధిపత్యం కోసం, లేకపోతే హరీష్ రావు గారు తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, లేకపోతే కవిత గారు తన యొక్క ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నటువంటి తీరు చూస్తే భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటున్నామనంటే కవిత గారు తన యొక్క లేఖలో కూడా నేను ఆయన చెప్పినట్టుగా వారి పార్టీ యొక్క నెగిటివ్ అంశాలని తన తండ్రి సభ పెడితే ఆయన మాట్లాడకంటే ముంగట 2001 నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నటువంటి నేతలకి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకపోవడం దగ్గర నుంచి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశమైనా, ఎస్సీ సబ్ కేటగిరేషన్కి సంబంధించినటువంటి అంశాలైనా, ఇతరత్ర ముఖ్య అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం అనేటటువంటిది ఆ పార్టీని వెనకాలేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు తను జైలుకు పోవడానికి కారణమైనటువంటి బీజేపీ పార్టీ పైన అంతు చూస్తామని, వారి సంగతి చూస్తామని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారి యొక్క నోరు నొక్కేసినటువంటి పరిస్థితి కూడా పరోక్షంగా తన యొక్క లేఖలో తన యొక్క అసంతృప్తిని వారి యొక్క తండ్రి గారికి తెలియజేయడం జరిగింది. బీజేపీ మీద మనం గట్టిగా కొట్లాడితే బాగుంటుంది, బీజేపీ మీద మనం కొట్లాడకపోవడం అనేటటువంటిది మనము కలిసే ఉన్నాం అనేటటువంటి అంశం ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేటటువంటివి ఖచ్చితంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని తిట్టదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడదు. తన యొక్క కన్న కూతురు ఒకవేళ బీజేపీ మీద కొట్లాడతామన్నా రాజకీయం నుంచి పక్కన పెడతారే తప్ప బీజేపీ మీద కొట్లాడేటటువంటి దుస్సాహసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చెయ్యరు. భవిష్యత్తులో కూడా ఈ పార్టీలో ఎవరైనా బలంగా కానీ వాళ్ళు కొట్టుకొని ఇంకేదైనా కానీ రాజకీయంగా ఎవరైతే బలంగా తయారవుతారో వాళ్ళతో బీజేపీ కలిసిపోయేటటువంటి యొక్క నిర్ణయాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏంటిదంటే తెలంగాణలో రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మాత్రం గతంలో ఉంటున్నటువంటి విధంగా కుటుంబ సభ్యులందరూ సంఘటితంగా కొట్లాడేటటువంటి అంశమే లేదు. ఒకవేళ కొట్లాడినా పైన చూపించేటటువంటి డ్రామానే తప్ప మేడిపండు లెక్క పైకి మాత్రం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైఎస్ జగన్ డేటాలతో సహా సుదీర్ఘంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకాలను, మోసాలను బహిర్గతం చేశారని అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అయితే కూటమి నేతలు మాత్రం అభూత కల్పనలతో దుష్ప్రచారమే చేయడం చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అదే అబద్ధాలపై ఆధారపడుతూ కాలం గడిపిస్తున్నారని విమర్శించారు. జగన్ మీడియా సమావేశం ద్వారా వాస్తవాలను స్పష్టంగా చెప్పినా ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు నిజం అర్థమై ఎప్పుడు సమయం ఇస్తే సరైన తీర్పు ఇస్తారనే నమ్మకం తమకుందని చెప్పారు. సుదీర్ఘంగా విత్ డేటాతో పెట్టినటువంటి ప్రెస్ మీట్, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు ఈ 11 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దమనకాండ జరుగుతుంది, ఏ విధంగా అవినీతి జరుగుతుంది, ఏ విధంగా తన మనుషులకి అడ్డగోలుగా దోచిపెడతా ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడితే, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అది అధికారంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడరు. ఇది బడ్జెట్కి సంబంధించింది కానీ, లేదంటే కాగుకి సంబంధించినవి కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇట్లా విత్ డేటాతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళు ఈనాడులో రాసింది, ఆంధ్రజ్యోతిలో రాసింది, టీవీ5లో చెప్పింది,
లేదంటే ఆ ఏబిఎన్లో చెప్పింది, ఇలాంటివన్నీ అభూత కల్పనలు. ఎందుకంటే మీకు తెలుసు 10 లక్షల కోట్లు అన్నారు, 11 లక్షల కోట్లు అప్పు అన్నారు, 12 లక్షల కోట్లు అప్పు అన్నారు, 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేశారు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అప్పు ఎంతంటే 6 లక్షల కోట్లు ఉందని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6 లక్షల కోట్లు. సో ఇలా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. అదేవిధంగా మహిళలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, తర్వాత రంగులకు 4,000 కోట్లు, ఇలా అనేక రకాల దుష్ప్రచారాలు. సో ఇలా చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని చెప్పి అధికారంలోకి ఏ విధంగా వచ్చారు వాళ్ళు చూసాం. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కోసం ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పాలి. ఓడిపోతే ఓడిపోయాం, ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండాలి, ఇచ్చిన మాట కోసం నిలబడాలి, చెప్పాడంటే చేస్తాడంటే అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండాలి. ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయాలు చేశాడు, ఇంకా చేస్తానే ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలుకు పంపిన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువలను కానీ, తన వ్యక్తిత్వాన్ని కానీ, తన నిజాయితీని కానీ ఏ రోజు కూడా తాకట్టు పెట్టలేదు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన చిరునవ్వుతో బయటకు వచ్చి ప్రజల కోసమే నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలు చెప్పకపోవటం వల్ల ఓడిపోయాం. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోయింది కూడా అబద్ధాలు చెప్పకపోవటం వల్ల. ఎందుకంటే అమ్మ ఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, 10,000 ఆటో డ్రైవర్లు 15,000 చేస్తాం, మత్స్యకార భరోసా 20,000 చేస్తాం, ఇలా రకరకాల సూపర్ 6 ప్రతి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 30,000, నీకు 30,000, ఇలా అడ్డగోలు హామీలు, సూపర్ 6తో పాటు 143 హామీలు. అవి చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. స్టిల్ ఈరోజు అదే అబద్ధాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నమ్ముకొని వెళ్తా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం, నువ్వు భయపడిపోతున్నావు జైలుకి వెళ్తావని చెప్పి ఏదైతే సెటారికల్గా మాట్లాడి రెచ్చగొట్టడం, ఇవి తప్ప మీరు చెప్పిన దాంట్లో ఇదిగో అప్పులు, ఈ అప్పులు మేము తీసుకున్నది ఇంతే కాదు, ఇది కరెక్ట్ లేదంటే ఇది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు దొంగలు ఆల్రెడీ దొరికిపోయారు కాబట్టి. సో ఇదిగో ఇన్ని కేసులు పెట్టారు, ఇంతమందిని వేధించారు, అది లెక్క ఉంది, లిస్ట్ ఉంది. సో అమరావతికి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటిది ఎందుకు దోచిపెడుతున్నారో చెప్పలేరు, ఎందుకంటే దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు, విత్ ఫిగర్స్ మాట్లాడతాడు, అది కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం మాట్లాడతాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన నాయకులకి ఉన్నటువంటి తేడా. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూ ఉండండి కీర్తి శ్రీ న్యూస్.